అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. బాబా ఫరీద్ గారి 60వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ బాబా ఫరీద్ గారి గురించి ఇక్కడ వారికి చాలా మందికి తెలుసు ఉంది కాబట్టి ఆయన గురించి కొద్దిగా ఒక 2 మాటలు నేను చెప్పేస్తున్నాను. ఎవరు వీళ్ళు ఎక్కడ వచ్చినారు ఏమనేది. ఫస్ట్ వచ్చేసి ఇరాన్ పట్టణంలో వచ్చేసి సీస్తాన్ పట్టణం వచ్చేసి బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు వచ్చేసి ఆయన మా ఇండియాకి రావడం జరిగింది. అప్పుడు ఇస్లాం మతం లేదు. ఇస్లాం మతం వ్యాప్తి చేయడానికి ఆయన వాళ్ళ గురువు యొక్క ఆదేశానుసారం ఇక్కడ వచ్చేసి ఇస్లాం మతం జీవించి అనంతపురం జిల్లా పెనుగొండ నందు వాళ్ళు స్వర్గస్థులైనారు. అక్కడ వచ్చేసి పెనుగొండ బాబాయ్య స్వామి దర్గా అంటే పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గా పేరుకుని అక్కడ దార పేరుతుంది. అది దాదాపు 940 సంవత్సరాలు ఏం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ వంశపారంపరం జరుగుతూ వస్తుంది. ఆ వంశపారంపరం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మన ఈ 1972లో వచ్చేసి మన బాబా ఫరీద్ గారి తాత గారు అంటే వాళ్ళ నాయన వచ్చేసి బాబా మస్తాన్ హుస్సేన్ సాహెబ్ గారు వచ్చేసి ఇక్కడ ఆయన వచ్చేసి దర్గా పెనుగొండ బాబాయ్య స్వామి దర్గా మొత్తం చూసుకుంటూ దర్గా మేనేజర్గా షజ్జాద్ నసీన్గా పనిచేస్తూ ఆయన వచ్చేసి 1972 ఆయన స్వర్గస్థులైనారు. ఆయన గాయతరు వచ్చేసి మన ఫరీద్ బాబా స్వామి గారి వాళ్ళ నాయన వచ్చేసి ఆ యొక్క దర్గా అంటే ఆయన పేరు పైన అక్కడ వచ్చి మదనపల్లి దర్గా ఏర్పరిచింది. ఆ దర్గా యొక్క బాబాబులు వచ్చేసి మన ఫరీద్ బాబా స్వామి వారికి అంతా చూసుకున్నారు. ఆయన దర్గా మేనేజర్గా దర్గా షజ్జాద్ నసీన్గా చూస్తూ వస్తూ ఆయన అభిష్టం మేరకు 1989 నుంచి ఆయన ఇక్కడ వచ్చి ఎమ్మిగనూరు గుడికల్కి ఎక్కువ ఫస్ట్ రావడము. ఇక్కడ వస్తూ వచ్చేసి ఆయన 2006 సంవత్సరంలో మాకు ఒక మాట చెప్పారు. ఏమంటే నేను ఇక్కడే ఎమ్మిగనూరు కానీ గుడికెళ్ళ కానీ నాకు ఒక ఆస్థానం చూడండి, మీరు ఆస్థానం నేనే వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కైగా నాకు చేసాను చెప్పి ఆయన డైరీలో కూడా రాసుకున్నాడు. పలానా తారీఖు పలానా డేట్ వచ్చేసి ఆయన 2009 సెప్టెంబరు 18వ తేదీ ఆయన స్వర్గస్థులైనారు. ఆయన అభిష్టం మేరకు ఆయన చూపినటువంటి ప్రదేశంలోనే ఆయనకు వచ్చేసి మేము ఇక్కడ సమాధి కూడా చేయడం జరిగింది. ఈ రోజు వచ్చే కట్టు ఆయన రోజు 2018 ఆయన రోజు 2009 సెప్టెంబర్ 18వ తేదీ ఆయన కాలమైంది. ఈరోజు విషయం అంటే ఆయన మాకు ఏమంటే ఉన్నప్పుడు ఆయన అంటే మేము తెలియనామో చూసినామంటే మా అంటే సాంఘిక సంక్షేమం కానీ బీద వాళ్ళు కానీ బడవులు కానీ ఏమైనా కానీ వచ్చేసి డబ్బు రూపేణ కానీ బీద వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి చదువు రక్తదానము చేయడం ఆయన మాకు చెప్తూ ఉండేవాడు. ఒకరికి సహాయం చేయండి అనేటి వ్యక్తి ఆయన అభిష్టం మేరకు మేము ఈ విధంగా వచ్చేసి ఇక్కడ బాబా వెల్ఫేర్ యూత్ సొసైటీ ఇక్కడ ఏర్పాటు చేసినారు. అది ఏర్పాటు చేసి మా ఇక్కడ వచ్చేసి నూర్వా స్వామి కాదరవా స్వామి సర్ఫజ్ బాబు గారు వాళ్ళు వచ్చేసి ఏర్పాటు చేసినారు. వాళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఇక్కడ ఈ రోజు వచ్చేసి జరుగుతుంది. శ్రీ బాబా ఫరీద్ గారు ఈ కార్యక్రమానికి ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరిగి గర్భవతులు కానీ కొన్ని ప్రాణాలు కాపాడేవాళ్ళకి కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ విషయంతో ఆయన ఈ కార్యక్రమం చెందిన జయంతి సందర్భం అని చెప్తున్నారు. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది.